ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. హరే ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ వారం అనగా 3/8/2025 ఆదివారం నుండి 9/8/2025 శనివారం వరకు అనగా శ్రావణ శుద్ధ నవమి తత్కాల దశమి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకు కూడా మేషాది మీనం వరకు 12 రాశుల వారి శుభ ఫలితాలు జాతకరీత్యా జన్మ నక్షత్రమయ్యుండి నామనక్షత్రం వాళ్ళకి జన్మ రాశుల వారికి నామరాశుల వారికి ఎలా ఉండబోతాయో ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మృగశిరా నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉన్నది. అలాగే ఆలోచనలపై అమలు చేస్తే చాలా మంచి జరిగే అవకాశం ఉన్నది. ఏదైనా సరే 1-4 సార్లు నిర్ణయం తీసుకోవాలి. ఆచితూచి అడుగు వేసి నిర్ణయం తీసుకోవడంలో మంచి యోగ్యమైన ఫలితాన్ని పొందుతారు. ముఖ్య వ్యవహారాల్లో చర్చలు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. తొందరపడి మాత్రం అనవసరంగా ఎటువంటి చర్చలు లేకుండా మీరు ఏదో తొందరపడి ఏదైతే జరిగింది నేను ముందుకు వెళ్ళిపోతాను, ఏదైనా పర్వాలేదు అనే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి ముందుకు వెళ్ళడం వల్ల చాలా మంచిది. సేవా ధార్మిక కార్యక్రమాల్లో మాత్రం చక్కగా పాల్గొంటారు, దాంట్లో ముందుకు వెళతారు, మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది. అలాగే ఆస్తుల వివాదాల పరిష్కార మీకు అవన్నీ కూడాను ఆస్తులు వివాదాలు ఇవన్నీ కూడా పరిష్కారానికి దగ్గర పడతాయి. కావున అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలాంటి పరిష్కారం ఏదైనా వస్తే కనుక బంధువులను కూర్చోబెట్టడమో మీకు సన్నిహితంగా ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి ఇలాంటి వ్యవహారాలను తేల్చుకుంటే చాలా మంచిది. లేకపోతే కుటుంబాలు దూరం అయిపోయి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో చొరవ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుని చొరవ తీసుకోండి, తొందరపడి మాత్రం చేయకండి. అలాగే నిరుద్యోగులకు శ్రమ ఉన్నా ఎట్టకేలకి మంచి ఫలితాన్ని పొందుతారు, మంచి ఉద్యోగం వస్తుంది. మీరు అనుకున్న సంకల్పంతో మంచి ఉద్యోగం వచ్చి దాంట్లో ముందుకు వెళతారు. ముందుకు వెళ్ళడంతో పాటు అన్ని విధాలా కూడా అందరితోని మంచి ప్రేమ అనురాగాలు పట్ల జాగ్రత్తగా ఉండడంతో పాటు అందరితో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు ఉద్యోగంలో. కాబట్టి అదొకటి. ఆలయాల సందర్శనం చేయండి. చక్కగా మీరు ఈ పుణ్యక్షేత్రాల ఆలయాల సందర్శన చేయడం వల్ల మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది. చక్కగా అక్కడికి వెళ్ళి పూజలు పునస్కారాలు అర్చన చేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయండి. మీకంతా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి నైపుణ్యత ఏర్పడుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారు చదువుల పట్ల.
ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వాళ్ళకి లేకుండా చదువు కోసం ముందుకు వెళ్ళి మంచి యోగ్యమైన ఫలితాన్ని పొందుతారు. అలాంటి విషయాల్లో వెలుగులోకి వచ్చి చక్కగా వాళ్ళు ముందుకు వెళుతుంటారు. మంచి తెలివితేటలు, మంచి ఆలోచన అన్నీ కూడా వాళ్ళకి బాగుంటాయి కూడాను. దాంతోపాటు వాళ్ళకి అనుకున్న విధంగా కూడా ధనం సమకూరుతుంది. అంటే ఇప్పుడు కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, లేదంటే నేను ఫారెన్ వెళ్ళి చదువుకుంటాను అక్కడ వెళ్ళే వాళ్ళకి కొంచెం డబ్బు వ్యవహారంలో ఇబ్బంది పడుతుంటారు కదా. అలాంటి వాళ్ళకి మాత్రం మంచి లోన్ పెట్టుకుంటే లోన్ రావడం, అన్ని విధాలా కూడా బాగుండడం, వాళ్ళకి డబ్బులు రావడం, దాంతో వాళ్ళు చదువుల పట్ల ముందుకెళ్ళడం, ఇవన్నీ కూడా చక్కగా సమకూరుతాయి. అంతా బాగుంటుంది. అలాగే రుణ బాధ నుండి కొంత విముక్తి పొందుతారు ఈ వారం. ఈ వారంలో ఈ యొక్క మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందంటే, ఈ అప్పుల విషయంలో మాత్రం ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే ఈ రుణ బాధల విషయంలో మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది మీకు. ఎందుకనగా ఇంతకుముందు చేసిన అప్పుల వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే మీరు కొత్త అప్పు చేసేటప్పుడు మీకు ఆ అప్పు పుట్టకపోవడం కానీ, మీరు చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ అలాంటి వాళ్ళకి ఈ వారం కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఎక్కడి నుంచైనా డబ్బు తీసుకురావడం, మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకోవడం. వృధాగా డబ్బు తెచ్చి వృధాగా ఖర్చు పెడితే మాత్రం మీరు చాలా అంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పొదుపు పథకాల ద్వారా మాత్రం జాగ్రత్తగా ఉండండి. పథకాలు చేయడం, లేదంటే ఎవరి మధ్యలో వెళ్ళి అనవసరమైన సంతకాలు పెట్టడం, దాన్ని మధ్యవర్తిత్వాలు చేయడం, ఇలాంటివి చేయకండి. చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి మీకు. అందరితో కూడా మరింత ఉల్లాసంగా గడిపే అవకాశం కనబడుతోంది ఈ రాశి వారికి. కాబట్టి అన్ని విధాలా కూడా చక్కగా ఉండండి. అన్ని విధాలా బాగా చూసుకోండి. ఎందుకంటే అందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల శుభకార్యాలు నిర్వర్తిస్తారు. అన్ని విధాలా కూడా బాగుంటుంది మీకు. భార్యాభర్తల మధ్య అపోహాలు తొలగిపోయి వివాదాలు సర్దుకుంటాయి. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు. అలాంటి వైవాహిక జీవితం పట్ల మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నట్లయితే మీ భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటారు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అయితే వైద్య సేవల వారికి మాత్రం, అంటే ఈ డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళకి వైద్య సేవలకు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు పడుతున్నాయి. వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలా కూడా బాగుంటుంది. భూములు, ఇల్లు కొనుగోలు వారికి మాత్రం మంచి ఫలితాలు ఉన్నాయి. చక్కనైన ఇల్లు ఎవరైనా కొనాలనుకుంటే ఈ వారం వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు, ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు, చక్కగా మంచి ఫలితం కూడా పొందుతారు. అలాగే వాహన యోగం, ఈ వారం వాహన యోగం కూడా ఉన్నది. కాబట్టి ఈ రాశివారు వాహనం కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా చేస్తారు. అన్ని విధాలా కూడా బాగుంది. మరిన్ని పెట్టుబడులతో విస్తరిస్తారు. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే వీలైతే ఉన్నది. కొత్త వ్యాపారం ప్రారంభించే వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. అన్ని విధాలా కూడా వాళ్ళకి బాగుంది. ఇక భాగస్వాములు సలహాలు స్వీకరించి ముందుకు వెళితే ఇంకా బాగుంటుంది. ఎవరైనా కొత్త వ్యాపారం పెట్టేవాళ్ళు మీ స్నేహితులతో కానీ ఎవరితో చెప్పి, మీ ఇలా వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను, కొంచెం నాకేదైనా నువ్వు కొంచెం సలహా ఇవ్వాలి, నువ్వు ఎక్కడ మనకి ఏదైనా లోన్ వస్తుందా, లేకపోతే ఎలా ఉంటుంది ఏంటి సలహా ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. అది మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే కోరుకున్న విధంగా మీరు అన్ని విధుల్లో ప్రశాంతంగా చక్కగా మీకు బాగుంటుంది. ప్రశాంతత చిహ్నంతో ఉంటారు. ఎటువంటి గొడవలు లేకుండా మీ ఇంట్లో శాంతంగా అన్ని విధాలు కూడా పరిశీలిస్తారు. కొత్త కొత్త అన్నీ కూడా మీకు బాగుంటాయి. కొత్త వ్యవహారాల పట్ల, కొత్త స్నేహితుల పట్ల, కొత్త వాళ్ళ పరిచయాల పట్ల అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ వారం అంతా కూడాను. రాజకీయ పారిశ్రామికవేత్తలు, వైద్య రంగం వారు అవకాశాలు సద్వినియోగం చేసుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇలాంటి వారు ఈ వారం అంతా కూడా సద్వినియోగం చేసుకోండి. ఏవైనా సరే కష్టం వచ్చిందని చెప్పి మీరు ఇబ్బంది పడద్దు. దాన్ని ధైర్యంగా ముందుకెళ్ళండి. మీకు మంచి ఫలితం యోచిస్తుంది. టెక్నికల్ రంగం వారు అన్ని లక్ష్యాల్లో సాధిస్తారు. మహిళలు ఆత్మస్థైర్యంగా ఉండండి. ఎందుకంటే మీరు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు ఈ డ్వాకరా చిట్టీలని ఏదో ఉంటుంటాయి మీకు. ఇలాంటి విషయంలో మీరు డబ్బు పట్ల మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం మీకు చాలా మంచిది. ఎందుకంటే అలాంటి విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీకు కొంతమంది ఈరోజు ఇస్తాం రామ్మ అంటారు, మీకు ఇవ్వకుండా పోతారు. అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని చికాకులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ రాశివారు శుక్రవారం, శనివారం అప్రమత్తులై జాగ్రత్తగా ఉండాలి. మసులుకోవాలి. తొందరపడి ఆ శుక్ర శనివారాల్లో మీరు ఏ పని చేయకండి. జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఎలాంటి సవాళ్ళు ఎదురైనా సరే మనోనిబ్బరం కోల్పోకుండా జాగ్రత్తగా ఉంటే అటువంటి సవాల్ని కూడా మీరు ఎదిరిస్తారు జాగ్రత్తగా. ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది. ఈ వారం అంతా కూడా నీ రాశివారు అలా వేసుకుంటే మీకు బాగుంటుంది. ఈ వారం
ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. దాంతోపాటు ఈ వారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠనం చేయండి, దక్షిణామూర్తి దేవాలయం సందర్శన చేయండి, మీకు బాగుంటుంది.